ఓకే, ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వాడను నేనే. సో ఈ రోజుతో ముగిద్దాము ఈ సర్మని. తర్వాత దేవుడు గొప్ప గొప్ప మెసేజెస్ ఇవ్వబోతున్నాడు. సో మనకి ఇప్పటి వరకు క్లారిటీ వచ్చింది. మనం ఏజ్ మీద పడ్డ కొద్దీ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏమి మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు, ఇవన్నీ కూడా దేవుడు మనందరికీ కూడా బయలుపరిచాడు. సో ముదిమి వచ్చే వరకు, అంటే ముసలితనం వచ్చే వరకు కూడా, వృద్ధాప్యం వచ్చే వరకు కూడా ఆయన మనల్ని కాచి కాపాడుకుంటాడు. అందుకే నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, దేవుడితో ఎక్కువసేపు గడపండి. అదే మనకు ఆశీర్వాదం. లోకంతో ఎక్కువసేపు గడపడం కంటే దేవుడితో ఎక్కువసేపు గడపడం ఆశీర్వాదం. ఇప్పుడు మనందరికి ఒక్కొక్క 1 year బర్త్డే అవుతుందంటే మనం ఒక్కొక్క ఇయర్ దేవుడికి దగ్గర అవుతున్నట్టు, ఈ లోకాన్ని విడిచిపోతున్నట్టు. సో కాబట్టి ఎంత ఎక్కువగా దేవుడితో గడిపితే మనకు అది చివరి రోజులలో అదే ఆశీర్వాదకరంగా మారుతుంది. ఎందుకంటే ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వాడను నేనే అన్నాడు ఆయన. నీ తల్లి కాదు, నీ తండ్రి కాదు, నీ పిల్లలు కాదు, నీ భార్య కాదు, నీ భర్త కాదు. అలానే వాళ్ళని చెడ్డవాళ్ళని అనొద్దు, అలానే వాళ్ళు దూరం ఉంచొద్దు వాళ్ళను. సో ఎవరితో ఎలా ఉండాలో అలాగ ఉండాలి. అలాగే దేవుడితోటి ఎక్కువగా గడపడం మొదలు పెట్టండి అమ్మా, అది చాలా ఆశీర్వాదం. ఎందుకంటే రానున్న రోజుల్లో చాలా గొప్ప గొప్ప వింతైన విశేషాలు జరగబోతున్నాయి. సో మనము దేవుడితోటి ఏదైతే సమయం కేటాయిస్తామో అదే మనకు ఆశీర్వాదంగా, అదే మనకు రక్షణగా, అదే మనకు కాపర్లలాగా ఉంటుంది. సో చూద్దాము వాక్యం ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు. ప్రొవర్బ్స్ 17వ అధ్యాయం 7వ వచనము. అహంకారంగా మాట్లాడుట బుద్ధి లేని వానికి తగదు, అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు. సో అహంకారంగా మాట్లాడుట. సో ఇవన్నీ కూడా మనము ఏజ్ మీద పడ్డా కొద్దీ మనం ఎలా కావాలంటే మనం ఒక ట్రెండ్ సెట్టర్ లాగా ఉండాలి, అందరికి ఒక రోల్ మోడల్ లాగా ఉండాలి. కానీ చాలా మంది అలా ఉండట్లేదు. సో 50 years 60 years వచ్చినా కూడా వాళ్ళ మూర్ఖత్వం అలాగే ఉంటుంది, వాళ్ళ యొక్క గర్వం అలాగే ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు ఇవన్నీ మనకు ఎఫెక్ట్ పడుతుందని దేవుడు చెప్తున్నాడు. సో అహంకారంగా మాట్లాడట బుద్ధి లేని వానికి తగదు. సో మనం ఏజ్ తగ్గట్టు మాట్లాడాలంటారు, ఏజ్ తగ్గట్టు బిహేవ్ చేయాలంటారు, ఏజ్కి తగ్గట్టుగా మనము ఉండాలంటారు. మనకు దేవుడు ఏదైనా బాధ్యత పదవి ఇచ్చిందంటే ఆ పద్ధతి బాధ్యత తగ్గట్టుగా ఉండాలి. ఇప్పుడు చూస్తున్నామండి, మనం లోకంలో కూడా చాలా డిస్కంఫర్ట్ అనిపించిన టాపిక్. ఒకప్పుడు పిల్లలు పుట్టారంటే అమ్మో పిల్లలు ఎదుగుతున్నారు, వాళ్ళ ముందు మనం బాగుండాలని అనేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు పుట్టి పెళ్లిడికి వచ్చినా కూడా పరాయి స్త్రీతోటి, పరాయి పురుషుతోటి అక్రమ సంబంధం పెట్టుకుంటున్నారు చాలా మంది కూడా. సో ఇదేంటిది? బుద్ధి లేని వాళ్ళు చేసే పని. సో దీని వల్ల వాళ్ళకు శిక్ష తప్పదండి. సో ఇవన్నీ కూడా వాళ్ళు కరెక్ట్ చేస్తున్నారండి. వాళ్ళు పిల్లలకు చెప్పాలి, ఇంకా చెడు తిరగద్దు, చెడు పనులు చేయొద్దని పిల్లలకు చెప్పాల్సిన ఏజ్ లో వాళ్ళు చెడు తిరుగులు తిరగడం చూస్తున్నాము మనము. 20 సంవత్సరాలు వచ్చి ఆఖరి పిల్లలకు పెళ్లిలైనా కూడా వృద్ధాప్యంలో కూడా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. సో ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. సో ఇంకా ఇలాంటి చెప్పుకుంటూ పోతే లోకంలో ఎన్నో ఘోరమైన ఉన్నాయండి, ఎన్నో వింతలు విశేషాలు జరుగుతున్నాయి. మన ఊహకందని ఈ 1 year లో కోవిడ్ తర్వాత 1-2 years తర్వాత నుంచి అంత వింతలుగా జరుగుతున్నాయి. ఎవరిని నమ్మేటట్టు లేకుండా పోతుంది సమాజము. సో కాబట్టి అహంకారంగా మాట్లాడుట బుద్ధి లేని వానికి తగదు. సో అహంకారం అనేది తగ్గించుకోవాలి, గర్వం అనేది తగ్గించుకోవాలి. సో మనం ఏజ్ మీద పడ్డా కొద్దీ మనము 10 మందికి ఎలా ఉండాలి? ట్రెండ్ సెట్టర్ లాగా ఉండాలి, ఒక రోల్ మోడల్ లాగా ఉండాలి మనందరం కూడా. సో మన దగ్గరనే ఆ గుణము లేకపోతే మనల్ని చూసిన వాళ్ళు అలాగే తయారవుతారు. సో మనము ఒకరికి మంచి చెప్పేటప్పుడు ఫస్ట్ మనము మంచి చేసి ఉండాలి, ఒకరికి న్యాయం చెప్పేటప్పుడు మనము న్యాయం చేసి ఉండాలి. సో సామెతలు 17వ అధ్యాయం 9వ వచనం. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పితములు దాచిపెట్టును, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేను. సో కొంతమందిలో ఈ చాదస్తం ఉంటుందండి. మాటి మాటికి జరిగిన సంగతులన్నీ మాటి మాటికి ఎత్తుతుంటా అంటారు, మిత్రభేదము చేను. సో గొడవలు కొట్లాటల కారణము ఎప్పటిదప్పటిదే వదిలేయాలి. సో మనం ఇలా వదిలేస్తున్నామా? వదిలేయట్లేదు. సో ఎప్పటికప్పుడు ఇంకా వాటినే స్మరించుకొని వాటినే తిట్టి వాటిని ఒకప్పుడు నువ్వు ఇలా చేసావు, ఇప్పుడు నువ్వు ఇలా చేస్తున్నావు అని ఇలా మాటి మాటికి ఎత్తుతుంటా అంటారు. వాళ్ళు మిత్రభేదము చేయను, ఒకరి మధ్య ఒకరు గొడవలు పెట్టుకుంటా అంటారు. సో ఇవన్నీ ఎందుకు దేవుడు టీచ్ చేస్తున్నాడు అంటే మనము ఎదుగుతున్నాము, వయసులో మాత్రమే కాదు జ్ఞానంలో ఎదుగుతున్నాం. కొంతమంది అంటారు వీడు వయసులో ఎదిగాడు కానీ జ్ఞానంలో ఎదగలేదు అంటారు. కొంతమంది అంటారు వీడు వయసులో ఎదిగాడు కానీ బుద్ధిలో ఎదగలేదు అంటారు. సో అది మనం వయసులో ఎదగడం ముఖ్యం కాదు, జ్ఞానంలో బుద్ధిలో ఎదగడం చాలా ముఖ్యము. సో ప్రేమను వృద్ధి చేయగోరు వాడు తప్పితములు దాచిపెట్టును.
బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటుట కంటే, బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటును. కొంతమందికి ఎంత చెప్పినా అర్థం కాదు, అర్థం చేసుకోరు. అందుకే మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అని ఒక సామెత ఉంటది. అందుకే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా చాలును. బుద్ధిమంతుడు. సో, మనం బుద్ధిహీనులుగా ఉన్నామా? బుద్ధిమంతులుగా ఉన్నామా? ఇవన్నీ కూడా యేసయ్య గుణం అండి ఇదంతా గూడా. యేసయ్య గుణము. ఇవన్నీ యేసయ్య లక్షణాలు. యేసయ్య యొక్క మనస్తత్వం ఇదంతా కూడా. ఇలా ఉండడము. సో, బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటును. సో, బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటుట కంటే. సో, మనకు ఈ బుద్ధివంతుడిగా ఉండాలి. నీతిమంతుడుగా ఉండాలి అని ప్రార్థించుకోవాలి. సో, తిరుగుబాటు చేయవాడు కీడు చేయుటకే కోరును. సో, తిరుగుబాటు చేయొద్దు. తిరగబడొద్దు. సో, ఇప్పుడు అందరూ గూడా తిరగబడుతుంటా అంటారు. వాడు కీడు చేయుటకే కోరును. అట్టి వాని వెంట క్రూర దూత పంపబడును. చూసారా అండి? ఈ కీడు చేయ వాళ్ళ వెనకాల ఒక డెమాన్ తిరుగుతదట. క్రూర దూత వెన్నుబడతాయంట. అందుకే నేను చాలా సందర్భాల్లో చెప్పాను. కీడుకి ప్రతి కీడు చేయొద్దు. ఇప్పుడు వాళ్ళు కీడు చేస్తున్నారనుకో, వాళ్ళ వెనకాల ఒక దూత తిరుగుతుంటది. కీడు చేసే దూత. అలే మనము కీడు చేయడం మొదలు పెట్టామనుకోండి, మన వెనకాల ఆ దూత పడుతుంటా ఉంటది. అందుకే ఒక మనిషిని మీరు అబ్జర్వ్ చేయండండి. మీరు కావాలంటే క్లోజ్‌గా అబ్జర్వ్ చేయండి. ఒక మనిషి మూర్ఖంగా ఉంటే వాడు అలాగే క్యారీ అవుతుంటా అంటాడు. ఎందుకు వాళ్ళ లోపల ఒక స్పిరిట్ ఉంటది. ఆ స్పిరిట్ అలాగే ఆ వేలోనే నడిపిస్తుంటా ఉంటది. ఒక మనిషికి అసహ్య వాడు పాపంలో ఉన్నాడనుకోండి, వాడు బయటికి రాడు. ఆ పాపంనే వాడిని నడిపిస్తుంటా ఉంటది. ఎందుకు వాళ్ళ లోపల కొన్ని డెమోన్స్ ఉంటాయి, స్పిరిట్స్ ఉంటాయి. ఇవన్నీ అట్రాక్ట్ చేస్తాయండి. ఎప్పుడైనా నెగెటివ్ అనేది ఎప్పుడు కూడా రానివ్వద్దండి. నెగెటివ్ వల్ల చాలా అట్రాక్షన్స్ వస్తుంటా ఉంటాయి. ఎందుకంటే ఈ చుట్టూ సరౌండింగ్స్ అంతా నెగెటివ్ ఎనర్జీతో ఫామ్ అయింది. ఈ మనం ఇంట్లో గట్టిగా అరిచిన గొడవలు కొట్లాటలు పెట్టుకున్న ఆ నెగెటివ్ ఎనర్జీ క్రూర దూత అంటారు చూసారా? ఇవి మన ఇంట్లోకి వస్తాయి. మనశ్శాంతి లేకుండా చేస్తాయి. నేను నా బాల్యం నుంచి నేను చాలా చూసాను. ఈవెన్ వృద్ధాప్యంకి వచ్చిన భార్యాభర్తలు కూడా కొట్టుకోవడం చూసాను. తిట్టుకోవడం చూసాను. వాళ్ళ పిల్లలు వచ్చినాక కూడా. సో, ఎందుకు వాళ్ళ లోపల ఒక స్పిరిట్ ఆపరేట్ అవుతుంటది. వాళ్ళు చనిపోయే వరకు ఆ స్పిరిట్ వదిలిపెట్టిపోదు. చనిపోయిన తర్వాత వాళ్ళు వదిలిపెట్టిపోతది. అందుకే కొన్ని మరణించినా గూడా మరణించేంత వరకు చాలా మంది గూడా మారరు గూడా. సో, ఇవన్నీ కూడా వృద్ధాప్యంలోకి ఇవన్నీ ఎఫెక్ట్ పడుతుంటా ఉంటాయి. సో, పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చును గాని, మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుడిని ఎదుర్కొనరాదు. చూసారా అండి? పిల్లలు పోగొట్టుకున్న ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చు. పిల్లలు పోగొట్టుకున్న ఎలుగుబంటి కోపంతో ఉంటది. ఉక్రోషంతో ఉంటది. అది ఎవరెవరిని చంపేయాలన్న ఆ యొక్క ఇంటెన్షన్ తోటుంటది. సో, దాన్నే ఎదుర్కోవచ్చు. అంటే కోపంతో ఉన్న ఎలుగుబంటినైనా ఎదుర్కోవచ్చు గానీ, మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుడిని ఎదుర్కొనరాదు. సో, మూర్ఖ పనులు చేయుచున్న వాళ్ళని కొంతమంది మూర్ఖత్వం అలాగే ఉంటది. కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి మీ సరౌండింగ్స్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేయాలండి. గుర్తుపెట్టుకోండి. మీ ఆఫీస్‌లో కావచ్చు, మీరు వెళ్తున్న సంఘంలో కావచ్చు, లేకపోతే మీ చుట్టుపక్కల కావచ్చు. అలానే ఎవరిని తప్పు పట్టడం కాదు. జస్ట్ అబ్జర్వేషన్‌లో ఉండాలి మనం ఎప్పుడు కూడా. అలానే వాళ్ళకి దూరం పెట్టాను. ఇప్పుడు నా చుట్టుపక్కల కూడా చాలా మంది నెగెటివ్ వాళ్ళున్నారు. అలా నేను వాళ్ళని దూరం పెట్టాను. సో, ఏంటిది వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలి? వాళ్ళ లోపల ఏ స్పిరిట్ ఆపరేట్ అవుతుంది? సో, వాళ్ళ లోపల ఏ గుణము వాళ్ళను డామినేట్ చేస్తుంది? ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. చాలా బావుంటది. ఈ యొక్క యాంగిల్‌లో మనిషిని చూస్తున్నప్పుడు. సో, పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటిని ఎదుర్కొనొచ్చు కానీ, మూర్ఖ పనులు చేసిన మూర్ఖుని ఎదుర్కొని రాదు. అందుకే నా జీవితంలో బుక్‌లో పాఠాల కంటే, స్కూల్‌కెళ్ళి పాఠాల కంటే గుణపాఠాలు బాగా నేర్చుకున్నా. మనుషుల నుంచి గుణపాఠాలు చాలా నేర్చుకున్నా నేను. అందుకే మనిషిని చూడగానే అనలైజ్ చేయగలుగుతా. అండర్‌స్టాండింగ్ చేసుకోగలుగుతా. ఏ మనిషి ఎలా ఉన్నాడు? వాళ్ళ యొక్క తత్వము ఎలా ఉంది? అనేది చేయగలుగుతాను. సో, అందుకే దీన్నేమంటారంటే రీడింగ్ ద పీపుల్. అంటే మనిషిని చదవడము. సో, మనిషిని చదవడం, మనిషిని నేర్చుకోవడం. సో, మూర్ఖ పనులు చేస్తున్న వారిని ఎదుర్కోవడం కష్టమట. అందుకే ఏజ్ మీద పడ్డ కొద్దీ మూర్ఖత్వం తగ్గించుకోవాలి. సరే ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల పిల్లలంటే ఉడుకు రక్తము. వాళ్ళు అలా ఉన్నారంటే అదొక అందం ఉండొచ్చు. లేకపోతే తెలుసో తెలియకనో వాళ్ళకి అనుభవం లేకనో ఉండొచ్చు. కానీ మనం అనుభవం పెరిగిన కొద్దీ మన లోపల వృద్ధాప్యం వచ్చిన కొద్దీ మన గుణం గూడా ఏమవ్వాలండి? ఆ ఏజ్ తగ్గట్టుగా మారిపోవాలి. సో, మూర్ఖత్వాన్ని వదిలేసేయాలండి. మూర్ఖత్వాన్ని వదిలేసేయాలి. ఈ మూర్ఖత్వం వల్ల చాలా మంది బాధపడతారండి. ఒక ఇంట్లో ఒక్క మూర్ఖుడు ఉన్నా చాలండి. 10 మందిలో 9 మంది మంచిగా ఉండి, ఒక్క మూర్ఖుడు ఉన్నా చాలు. ఇల్లంతా నాశనం అయిపోతది ఒక్క మూర్ఖుడు వల్ల. వాడిని ఎదుర్కోవడం కష్టం. వాడిని చెప్పలేము. అన్ని తెలిసినోనికి చెప్పొచ్చు. ఏం తెలియనోనికి చెప్పొచ్చు. ఏమి తెలియకుండా అన్ని తెలిసినని అనుకుంటారు చూసారా? వాళ్ళని మూర్ఖులు అంటారు. వాళ్ళకేం చెప్పలేము. వాళ్ళని ఎదుర్కొనలేము.
సో ఇలాంటి గుణాలు లోకంలో చాలా మందికి ఉన్నది. అందుకే దేవుడు ఈ వర్సెస్ మన ఒక్కరికి మాత్రమే కాదు, వరల్డ్‌కి కూడా రీచ్ కావడానికి దేవుడు ఇవన్నీ కూడా చెప్పిస్తున్నాడు. మేలుకు ప్రతిగా కీడు చేయవాని ఇంట నుండి కీడు తొలగిపోదు. జాగ్రత్తగా ఉండండండి ఇది. జాగ్రత్త. మేలుకి ప్రతిగా కీడు చేయవానికి. అంటే ఒకడు నీ కీడు చేసినా నువ్వు మేలే చేసావనుకోండి, నీ ఇంట్లో ఆ మేలే ఉంటది. సో, మేలుకి ప్రతిగా కీడు చేయవాని ఇంట నుండి కీడు తొలగిపోదు. నేను చాలా సార్లు దేవుడిని అడిగాను. అయ్యా! ఇంత వృద్ధులవుతున్నారు. వీళ్ళ కష్టాలెందుకొస్తున్నాయి? బాధలెందుకొస్తున్నాయి? సో, లేకపోతే వాళ్ళకు అన్నీ ఉన్నాయి. కానీ సంతోషము లేదు. డబ్బులున్నాయి, లేకపోతే ఆస్తిపాస్తులున్నాయి, సంతోషం లేదు. ఇంట్లంతా కీడు చెడు ఉన్నదన్నప్పుడు దేవుడు ఇగో ఈ వచనంతో మాట్లాడాడు నాకు. మేలుకు ప్రతిగా కీడు చేయవానికి. సో, నీ ఇంట్లో ఒకటే గుర్తుపెట్టుకోండి. నీ శరీరము దేవుడి యొక్క ఆలయము. నీ ఇల్లు కూడా దేవుడి యొక్క ఆలయం అండి. ఈ ఇల్లు నీ శరీరాన్ని ఎప్పుడు కూడా మనము ప్యూర్‌గా ఉంచుకోవాలి. మనము ఏమైనా చెడు చేశామనుకోండి, మన శరీరము పాడవుతది. నువ్వెక్కడ ఉండి చేస్తున్నావు? నీ ఇంట్లో ఉండి చెడు చేస్తున్నావు కదా! అయితే నీ ఇంట్లోకి చెడు వచ్చేస్తది. నువ్వు కీడు చేసావనుకోండి, నీ శరీరము కీడైపోతది. నువ్వు ఏ ఇంట్లో నుండి కీడు చేస్తున్నావో ఆ ఇల్లు కీడైపోతది. ఆ కీడు తొలగిపోదు. మంచి చేస్తే మంచి జరుగుతది. అందుకే మేలుకు ప్రతిగా కీడు చేయవాని ఇంట నుండి కీడు తొలగిపోదు. సో, జాగ్రత్తగా ఉండాలిది. సో, మన ఇల్లు అనేది ఒక దేవుడి యొక్క ఆలయము. మన శరీరం అనేది దేవుడి యొక్క ఆలయము. ఇవి 2 కూడా మనం ఏం చేసుకోవాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే ఇల్ ఇల్లు, శరీరము 2 ముఖ్యం. వీటిని మనము కీడు చేయకుండా చూసుకోవాలి. మేలుగా ఉండాలి. కలహారంభము నీటి గట్టున పుట్టు ఊట వివాదము అధికము కాకమునుపే దాన్ని విడిచిపెట్టుము. సో, గొడవలు ఇంట్లో కొట్లాటున్నాయి అనుకోండి, ఆర్గ్యుమెంట్స్‌కి వెళ్ళొద్దు ఎప్పుడైనా. ఆర్గ్యుమెంట్స్, డిస్కషన్, డిబేట్స్ ఇవన్నీ కూడా తగ్గనివి కాదండి. ఇవన్నీ డెమోనిక్ యాక్టివిటీస్. ఆర్గ్యుమెంట్స్, గంటలు గంటలు ఆర్గ్యుమెంట్ చేసుకోవడం, ఒకరినొకరు పొడుచుకోవడం, ఒకరికొకరు తిట్టుకోవడం. ఇది ఆరంభము అంటే కలహం అంటే గొడవలు కొట్లాటలకు ఆరంభము. నీటి గట్టున పుట్టు ఊట వివాదము అధికము కాక మునుపే. నీటి గట్టున పుట్టు ఊట అంటే వాటర్ ఊరుతుంటా ఉంటది. నీటి గట్టున వాటర్ ఊరుతుంటా ఉంటాయి కదా! అది వివాదము కాక మునుపే దానిని విడిచిపెట్టుము. సో, దానిని విడిచిపెట్టాలి. అందుకే డిబేట్స్‌కి వెళ్ళొద్దు ఎప్పుడైనా. డిస్కషన్స్ పెట్టొద్దు. డిబేట్స్ పెట్టొద్దు. సో, ఇవన్నీ ఏంటంటే మన వృద్ధాప్యంలోకి వచ్చే వరకు ఇవన్నీ కూడా ఇవి ప్లస్ అవుతుంటా ఉంటాయి. మన ఆరోగ్యాన్ని పాడు చేసేది ఇవే అండి. మన మెంటల్ ప్రెషర్‌ని పాడు చేసేది ఇవే. మెంటల్ ప్రెషర్స్ తీసుకొచ్చేది ఇవే. సో, అందుకే దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు. నీతిమంతులని దోషులని తీర్పు తీర్చువాడు వీరిద్దరికీ యెహోవాకు ఏయములు. సో, బుద్ధిహీనుని చేతిలో జ్ఞానము సంపాదించుటకు సొమ్ముండనేలా వానికి బుద్ధి లేదు కదా! సో, నీతిమంతులను దోషులను తీర్పు తీర్చువాడు ఎవరు? దేవుడే. సో, కానీ నీతిమంతుని నీతిగానే తీర్చిదిద్దాలి. దోషుని దోషిగా తీర్చిదిద్దాలి. సో, ఇవన్నీ కూడా మనము జాగ్రత్తగా చేసుకోవాలండి. కానీ ఎవరు పాటించట్లేదు. చాలా మంది పాటించట్లేదు. పాటించాలి ఇవన్నీ కూడా. సో, స్ట్రిక్ట్‌గా ఉండాలి మనము దేవుడి విషయంలో. డిసిప్లిన్ అండి. క్రైస్తవ జీవితం అంటే ఒక డిసిప్లిన్ ఉండాలి. సో, నేను చెప్పే ఈ బోధనలు కూడా ఓన్లీ ఒక క్రైస్తవుడు కాదు, సర్వమానవుడికి యూజ్ అవుతాయండి. సో, ఏ కులం వారికైనా, ఏ మతం వారికైనా, ఏ భాష వారికైనా కూడా ఈ బోధనలు చాలా చాలా ఇంపార్టెంట్. డిసిప్లిన్ ఉండాలి. మనం టైం పంచువాల్ ఉండాలి. ప్యాషన్ ఉండాలి. ఒక మనం చూడగానే అది కనపడాలి. మన జ్ఞానం కనపడాలి వాళ్ళకు. అందుకే బుద్ధిహీని చేతిలో జ్ఞానము సంపాదించుటకు సొమ్ముండనేలా వారికి బుద్ధి లేదు కదా! సో, ఇలా ఉండకూడదు. బుద్ధి లేనట్టుగా ఉండకూడదు. ఇవన్నీ గూడా కట్ డౌన్ చేసుకోవాలి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. సో, మనము మంచిగా అందరితోటి బాగుండాలండి. దుర్దశలో మనకు సహోదరుడుగా ఉండేవాళ్ళు కొంతమందే ఉంటారు. అందుకే నాకు చాలా మందిని నేను చూసాను. కొంతమంది ఏజ్ మీద ఉన్నప్పుడు అందరితో గొడవలు పట్టుకుంటా అంటారు. సో, అది వృద్ధాప్యంలో ఎవడు దగ్గరికి రారు వాళ్ళ దగ్గరికి. అందుకే అనాథ శవము అని చాలా మంది మీరు వినే ఉంటారు. సో, నేను ఇది గూడా అడిగినప్పుడు నాకు ఇవన్నీ బయలుపరచబడ్డాయి. అనాథ శవం అని ఎప్పుడు అంటారు? సో, అందరుండి గూడా ఇగ ఎవరు చూడలేని పరిస్థితిలో. సో, తన పొరుగువానికి జామీను ఉండుట పూటబడువాడు తెలివి మాలినవాడు. కలహ ప్రియుడు అంటే గొడవలు పెట్టుకోవడానికి ఇష్టపడేవాడు. దుర్మార్గ ప్రియుడు. చూసారా అండి? కొంతమందికి ఇష్టము. సో, మన లైఫ్‌లో గూడా చూసాము. కొంతమందికి గొడవలు పెట్టుకోవడం అంటే ఇష్టము. చాలా అంటే చాలా ఇష్టము. చాలా ప్రేమ వాళ్ళందరికీ గూడా. గొడవలంటే ముందుంటారు. గొడవలంటే చాలా ముందుంటారు. సో, అలాంటి వాళ్ళు గొడవలంటే
ముందుంటారు. అలాంటి వాళ్ళకు చాలా ప్రాబ్లమ్ అవుతుంది. ఓకే. కలహప్రియుడు, దుర్మార్గ ప్రియుడు, తన వాకిండ్లు ఎత్తు చేయవాడు, నాశనము వెతుకువాడు. సో ఎప్పుడైనా ఇంట్లో గుర్తుపెట్టుకోండమ్మా, గొడవలు ఉండొద్దమ్మా. నిజంగా చెప్తున్నా. ఇంట్లో గట్టి గట్టిగా అరుచుకోవడాలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, ఇంట్లో ఎప్పుడు కూడా ఆ ఎన్విరాన్మెంట్ ఉండకూడదు. ఎంత వీలైతే అంత ప్రేమ అనే ఎన్విరాన్మెంట్ తోటి క్లియర్ చేసుకోవాలి. ఏమైనా ఇంట్లో ఏమైనా గొడవలు ఉన్నా కూడా బయటనే చూసుకొని వదిలేసేయాలి. సో ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నుంచి మన శరీరము దేవుడి ఆలయము, మన గృహము కూడా దేవుడి యొక్క ఆలయమే. రెండు కూడా మన ఆలయం లాగా ట్రీట్ చేయాలి. మన గృహాన్ని కూడా, మన శరీరాన్ని పవిత్రంగా పెట్టుకోవాలి, మన గృహాన్ని కూడా నీట్ గా పెట్టుకోవాలి. ఏ ఇంట్లో అయితే గొడవలు, భార్య భర్తలు గొడవలు కొట్లాటలు పెట్టుకుంటారో వాళ్ళకి ఏంటిది, నాశనం వెతుకువాడట. సో కలహ ప్రియుడు, దుర్మార్గ ప్రియుడు, తన వాకిండ్లు ఎత్తు చేయవాడు, నాశనం వెతుకువాడు. సో ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయండి మీరు ఎన్విరాన్మెంట్ లో. ఐ విల్ ఆస్క్ గాడ్, అయ్యా ఎందుకు వీళ్ళకి ప్రాబ్లం వచ్చింది, ఎందుకు ఈ వృద్ధాప్యంలో కూడా వాళ్ళ ఆనందంగా ఉండలేకపోతున్నారు, సంతోషంగా ఉండలేకపోతున్నారు, ఎందుకు వీళ్ళ యొక్క స్థితి ఏంటిది, వీళ్ళ యొక్క పరిస్థితి ఏంటిది అని అడిగినప్పుడు దేవుడు కొన్ని విషయాలు బయలుపరచడం జరిగింది. సో వాళ్ళు చేసిన యంగ్ టైంలో, అంటే వృద్ధాప్యంలో కాకుండా మంచి యవనం కాలంలో వాళ్ళు చేసిన ఉంటాయి, 40-50 ఇయర్స్ అలా ఏజ్ మీద పడ్డా కొద్దీ వాళ్ళు మార్చుకోలేక అలాగే క్యారీ ఫార్వర్డ్ అయ్యి అవన్నీ కూడా వృద్ధాప్యంకి వచ్చే వారికి అది వాళ్ళ మీద పడిపోతుంటది. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనందరం కూడా ఒకటే గుర్తుపెట్టుకోనమ్మా, మనము మంచి చేసినా కూడా ఈ భూలోకంలో అనుభవించే వెళ్ళాల్సిందే, చెడు చేసినా కూడా భూలోకంలో అనుభవించి వెళ్ళాల్సిందే, అండ్ కీడు చేసినా కూడా భూలోకంలో అనుభవించి వెళ్ళాల్సిందే, అన్యాయం చేసినా కూడా భూలోకంలో అదే అన్యాయం అనుభవించి వెళ్ళాల్సిందే. సో సహాయం చేసినా కూడా ఈ భూలోకంలో అది అనుభవించి వెళ్ళాల్సిందే. అది ఎప్పుడు అనుభవిస్తాం తెలుసా అండి? వృద్ధాప్యంలో అనుభవిస్తాం. కావాలంటే మీరు క్యాల్కులేట్ చేసుకోండి. చాలా మందిని చూడండి, వృద్ధాప్యంలో వాళ్ళు 10 సంవత్సరాలు మంచాలో పడి 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 ఇక మరణం కోసం వెతికినా కూడా ఉండలేదు. సో కొంతమందికి ఓకే, మీరు ఆన్సర్ ఇచ్చేసారా? కుటిల వర్తనుడు మేలు పొందడు, మూర్ఖంగా మాట్లాడేవాడు కీడులో పడును. చూసారా? కుటిల వర్తనుడు అంటే గొడవలు పెట్టుకునేవాడు, మూర్ఖంగా మాట్లాడేవాడు కీడులో పడడు. సో మూర్ఖంగా మాట్లాడొద్దండి. మూర్ఖపు మాటలు, గర్వపు మాటలు రానియకుండా చూసుకోవాలి. ఒకప్పుడు అందరిలో ఉన్నాయి, నేను ఒప్పుకుంటా, మన అందరిలో కూడా ఈ గుణాలు ఉన్నాయి, ఈ లక్షణాలు ఉన్నాయి, మనందరిలో కూడా ఈ స్వభావం ఉంది. కాబట్టి కుటిల వర్తనుడు మేలు పొందడు. సో మేలు రాదు వాళ్ళకు. మూర్ఖంగా మాట్లాడేవాడు కీడులో పడుతున్నారు ఇప్పుడు వీళ్ళందరూ కూడా. ఎందుకంటే మూర్ఖపు మాటలు తగ్గించుకోవాలి, గుణాన్ని మార్చుకోవాలి, స్వభావాన్ని మార్చుకోవాలి. సో దేవుడు ఏమన్నాడు? ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వాడను నేనే. సో ఇలా ఉంటే దేవుడు ఎత్తుకొని ఉంటాడా అండి? ఇలా ఉంటే దేవుడితో ఉండడా? సో దేవుడితో కనెక్షన్ పెంచుకోండి. చాలా మటుకు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. దేవుడితో కనెక్షన్ పెంచుకుంటే మనకి సావాసము పెరిగిపోతుంటది. ఇలాంటి గొడవలు వీటిలలో మనం డిస్టర్బెన్స్ కాకుండా ఉంటాము. సో దేవుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, మనకి సర్టెన్ ఏజ్ వచ్చే వరకు మనము అన్ని విషయాలలో పరిపూర్ణతగా ఉండి ఆ వృద్ధాప్యంలో కూడా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలనేదే దేవుడి చిత్తము. ఇప్పుడు అబ్రహాం చూడండి, ఆయన వృద్ధాప్యంలో కూడా మంచి నిండు వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా ఉన్నాడు, ధనంతో ఉన్నాడు, ఐశ్వర్యంతో ఉన్నాడు. ఎందుకు? దేవుడితో అలా సహవాసం చేశాడు కాబట్టి. సో బుద్ధిహీనుని కనిన వానికి వ్యసనము కలుగును, తెలివిలేని వానికి తండ్రి సంతోషము లేదు. సో తండ్రికి సంతోషము లేదు. సో మన పిల్లల వల్ల మనకు ఏమవుతుంది? సంతోషం ఉండదు కొన్ని సందర్భాలలో. సో ఇప్పుడు మనం చూడండి, గమనించండి, ఇప్పుడు మన పిల్లలకు పెళ్లి చేస్తాము, వాళ్ళకు మంచి లైఫ్ పార్ట్నర్ రాలేదనుకోండి, అది మనకు ప్రాబ్లమే. వాళ్ళకు మంచి ఇన్లాస్ రాలేదనుకోండి, అది మనకు ప్రాబ్లమే. సో ఇంట్లో నలుగురు ఉన్నారు, ఒకరు చెడు తిరుగుతున్నాడు, చెప్పినట్టు వినట్లేదు, సో అది మనకు సంతోషాన్ని కలగజేయదు. సో సంతోషగల మనస్సు ఇది చాలా ముఖ్యమండి. సంతోషం గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలకు ఎండిపోజేయను. సో ఎంతమంది మనసులో సంతోషం ఉంది? అందుకే నేను చాలా సందర్భాల్లో ఒకటే మాట అంటాను, మనం ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదండి, మనము ఎంత ఆనందంగా ఉన్నాము, ఎంత సంతోషంగా ఉన్నాం అన్నదే ముఖ్యం. నేను చిన్నప్పటి నుంచి ఈ క్యాల్కులేషన్ లోనే పెరిగానండి. చాలా మంది డబ్బు వెనుక, వీళ్ళెనక ప్రమోషన్ల కోసం వీళ్ళని హింసించి, ప్రమోషన్ల కోసం వీళ్ళను తొక్కేసి లీడ్ పొజిషన్, మేనేజర్ పొజిషన్, నేను ఎప్పుడు కూడా ఆరాట పడలేదు, ఎప్పుడు కూడా వాటి వెంబడి పడలేదు.
మా అంటే ఏమవుతుందండి, సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ కాస్త డబల్ డోర్ అవుతుంది, 1 BHK ఇల్లు కాస్త 2 BHK అవుతుంది. సో అలాగే చిన్న కారు కాస్త పెద్ద కారు అవుతుంది, కానీ సంతోషం ఉంటుందా అండి? అది ఏ డబ్బు పెట్టినా కొనుక్కోలేమండి. నిజం చెప్తున్నా. మనసులో సంతోషం ఉన్నదనుకోండి, నీకు ఏది ఉన్నా ఏది లేకపోయినా, ఎవరున్నా ఏది ఏది లేకపోయినా కూడా అది ఆ లెవెలే వేరు. అదే నీకు అన్ని ఉన్నాయి, బంధం ఉంది, బలగం ఉంది, ఆరోగ్యం లేదు. సో ఆరోగ్యం ఉంది కానీ మనసులో నీ సంతోషం లేదు, ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, నీ మనసులో సంతోషం లేదు, ఎందుకు పనికి రాదండి అదన్నీ కూడా. సో సంతోషం గల మనసు ఆరోగ్య కారణము, ఆరోగ్యానికి కారణము సంతోషం గల మనసు. అందుకే మనము ఇప్పటి నుంచే మన ఏజ్ మీద పడుతున్నప్పుడు ఇప్పటి నుంచే మనం అందరం కూడా ఏం చేసుకోవాలి, ఆ సంతోషమైన మనసులోకి వెళ్ళాలి. అంటే ఇవన్నీ కూడా కట్ డౌన్ చేసుకోవాలి, ప్రెషర్స్ తీసేసుకోవాలి, గొడవలు కొట్లాటలు తీసేసుకోవాలి, అల్లర్లకు పోవద్దు. ఒకవేళ అల్లరి బ్యాచ్ ఉన్నదంటే వాళ్ళకి దూరం ఉండాలి. నేను దూరం ఉంటా అండి, అల్లరి బ్యాచ్ ఉంటది కొంతమంది, వాళ్ళకు అల్లరి అంటే చాలా ఇష్టము, గొడవలు అంటే చాలా ఇష్టం, నేను వాళ్ళతో కలవను. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఐ నీడ్ టు బీ హ్యాపీ. సో నా మైండ్ ఖరాబ్ కావద్దు, నా ఆరోగ్యం పాడుకోవద్దు. ఎందుకంటే రేపు నువ్వు మంచాల పడ్డనాడు ఎవరు దగ్గరికి రారు. అందుకే మనం తుది శ్వాస వరకు మన కళ్ళు బాగుండాలి, మన కాళ్ళు బాగుండాలండి. కళ్ళు బాగుంటే మన పని మనం చేసుకోవచ్చు, కాళ్ళు బాగుంటే మనము ఎవరు కూడా ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, మనకు మనం దగ్గరగా మన మన పని మనం చేసుకోవచ్చు. అందుకే సంతోషం గల మనసు వల్ల ఏమవుతుందంటే ఆరోగ్యం బాగుంటది. ఇప్పుడు చాలా మందికి 30 సంవత్సరాలకే హార్ట్ అటాక్. ఎందుకండి? 30 సంవత్సరాలకే బీపీ, షుగర్. ఒకప్పుడు నా చిన్నప్పుడు హార్ట్ ప్రాబ్లం అంటే అబోవ్ 60, అబోవ్ 70 నేను విన్నాను. బీపీ, షుగర్ వచ్చిందంటే డాక్టరు నీకు 60 ఏళ్ళు వచ్చినాయి కదా, బీపీ వచ్చింది, షుగర్. కానీ చిన్న పిల్లలు 5 సంవత్సరాల పిల్లలకు షుగర్, 25, 30 సంవత్సరాల పిల్లలకు బీపీ. సో ఇవన్నిటికీ కారణం ఏంటిది? అనలైజ్ చేయాలి ఎప్పుడైనా కూడా. సో నేచర్ కి విరుద్ధంగా వెళ్తున్నాము. నేచర్ అంటే ఏంటిది? మంచి. ఆ మంచికి విరుద్ధంగా మనిషి వెళ్తున్నాడు. నలిగిన మనసు ఎముకలకు ఎండిపోజేయను. సో నలిగిన మనసు వల్ల, ఈ నలిగిన మనసు వల్ల ఏమవుతుంది? ఎముకల నొప్పులు, కండరాల నొప్పులు, బోన్స్ పెయిన్స్, ఇవన్నీ కూడా ఏమవుతుంటే నలిగిన మనసు అంటే మనసు బాగాలేదనుకోండి, అదే చెప్తున్నా కదా, నీ మనసు బాగాలేదనుకోండి ఆరోగ్యం బాగుండదు, ఆరోగ్యం బాగాలేదనుకోండి ఫైనాన్స్ బాగుండదు, ఫైనాన్స్ బాగాలేదంటే ఇవన్నీ మనిషికి ఉండాల్సింది ఆరోగ్యము, ఆయువు, ఆరోగ్యము, ఫైనాన్సెస్ అండ్ హెల్దీ హార్ట్, ఇవన్నీ కూడా ఉండాలి మనిషికి. సో ఇవన్నీ వృద్ధాప్యంలో మనకు ఉండాలా వద్దండి? వృద్ధాప్యం వచ్చినా కూడా మనం సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. బైబిల్ ఏం సెలవిస్తుంది తెలుసా అండి? వృద్ధాప్యంలో కూడా మళ్ళీ చిగురిస్తావు, సో సారము కలిగి పచ్చగా ఉంటావని సెలవిస్తుంది. నిజంగా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. ఇప్పుడు KFC చికెన్ ఉన్నాడు, అది ఆయన స్థాపించిన వ్యవస్థాపకుడు 70 ఏళ్ల తర్వాత ఆయన స్థాపించాడు. వరల్డ్లోనే ది బెస్ట్ సెంటర్స్ ఏర్పాటు చేశాడు. ఆయన వృద్ధాప్యంలోనే ఆశీర్వదించబడ్డాడు. మీరు కావాలంటే మన దేశ ప్రధానమంత్రులు, ఏ దేశం ప్రధానమంత్రులైనా కూడా చూడండి వృద్ధులే, ఏ దేశ ప్రెసిడెంట్స్ అయినా కూడా చూడండి వృద్ధులే, ఏ దేశ ముఖ్యమంత్రులైనా చూడండి వాళ్ళు వృద్ధులే. సో వృద్ధులే వాళ్ళ పదవిలో కూర్చుంటుంటా అంటారు, యంగ్స్టర్స్ కూర్చోరు. సో ఇప్పుడు వాక్యం నెరవేరినట్ట లేదా? వృద్ధాప్యంలో మళ్ళీ చిగురిస్తావు, వృద్ధాప్యంలో ముసలితనంలో కూడా చిగురించి పచ్చగా ఉంటావన్న వాక్యం ఉంది కదా బైబిల్లో. సో ఆ వాక్యానికి సాదృశ్యమే వాళ్ళు. ఇప్పుడు మన దేశ ప్రధాని వృద్ధుడు, అబోవ్ 70. మన రాష్ట్ర మంత్రులు అందరూ కూడా వృద్ధులే, అబోవ్ 60, 70. ఆ వృద్ధాప్యంలో కూడా వాళ్ళు పదవులు తీసుకొచ్చుకున్నారా లేదా? తీసుకొచ్చుకున్నారు. కానీ సంతోషం అనేది ఇంపార్టెంట్. సంతోషం గల మనసు అంటే నీ మనసులో సంతోషం లేనంత వరకు నువ్వు ఎంత సంపాదించినా వేస్టే. నీ మనసులో సంతోషం లేనంత వరకు నువ్వు ఎన్ని బిల్డింగ్లు కట్టినా వేస్టే. నీ మనసులో సంతోషం లేనంత వరకు నువ్వు ఎంత పాకులాడినా వేస్టే. ఎందుకంటే ఇదే ఇంపార్టెంట్ అండి. నిజం చెప్తున్నా, ఇదే ఇంపార్టెంట్. నాకు చాలా మంది కూడా చెప్పుకున్నారు, నాకు అన్ని ఉన్నాయి, సంతోషం లేదని నాతో ప్రేయర్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. సో అన్ని ఉన్నాయి, వేల కోట్లు, లక్షల కోట్లు, ఆస్తులు పాస్తులు అన్ని ఉన్నాయి, కానీ సంతోషం గల మనసు ఆరోగ్య కారణము. ఇవన్నీ ఎందుకు వస్తుంది? మనం ఇప్పటి నుంచే మన మైండ్ని, మన మైండ్ సెట్ని ట్యూన్ చేసుకోవాలి. నలిగిన మనసు ఎముకలకు ఎండిపోజేయను, న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడి ఒడిలో నుండి లంచము పుచ్చుకొనును, జ్ఞానము వివేకము గల వాని ఎదుటనే ఉన్నది, బుద్ధిహీనుని కన్నుల బూదిగమంతులలో ఉండును. సో జ్ఞానముతో ఉండాలి, వివేకం గలవాని ఎదుటనే ఉన్నది. సో వివేకముతో, జ్ఞానముతో ఇప్పటి నుంచే మనం మార్చుకోవాలి, మాట తీరు మార్చుకోవాలి, ఆలోచించే తీరు మార్చుకోవాలి. చాలా మంది అనేవారు నాకు చిన్నప్పటి నుంచి కూడా, వీడు చిన్నవాడైనా కూడా మంచిగా మాట్లాడతాడు, బాగా ఆలోచిస్తాడు. సో ఆ మెచ్యూరిటీ లెవెల్ అనేది రావాలి, మన ఏజ్ తగ్గట్టు మన మెచ్యూరిటీ లెవెల్ కూడా పెరగాలి. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనకు వృద్ధాప్యంలో మీరు ప్రాక్టీస్ చేసి చూడండి, ఇవన్నీ మీకు బ్యాంక్ అకౌంట్ లాగా సేవ్ అయ్యి మీ దగ్గరికి వస్తుంటా ఉంటాయి. చాలా మంది తప్పిపోతుంటా అంటారు ఇవన్నీ విషయాలలో. అందుకే బైబిల్ మర్మం బుక్ అండి.
బైబిల్‌లో 31,000 వర్స్‌లు ఉన్నాయండి. ఆదికాండం నుంచి ఎక్కువనే ఉన్నాయి. 31,000 అప్రాక్సిమేట్‌గా ఉన్నాయి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు. ఒక్కొక్క వరుస ఒక్కొక్క మర్మం అండి. సో, ఒక్కొక్క వరుస ఒక్కొక్క మర్మం. అంటే 31,000 మర్మాలు ఉన్నాయి. ఒక్కొక్క వరుసని మనం తీసుకుంటే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక్కొక్క వరుసలో దేవుడు ఎంత రాసి పెట్టాడో చూడండి. ఇంకా దీన్ని ఇంకా ఎలాబరేట్ చేయొచ్చు. ఇంకా డీపర్‌గా ఎలాబరేట్ చేయొచ్చు. జ్ఞానము వివేక గలవాని ఎదుట ఇవన్నీ కూడా ఇంకా ఎలాబరేట్ చేయొచ్చు. ఇంకా చెప్పొచ్చు ఇంకా వీటి మీద. ఇంకా ఎగ్జాంపుల్స్ తీయొచ్చు వీటి మీద. అందుకే బైబిల్ ఈజ్ ఎ వండర్‌ఫుల్ గిఫ్ట్. మనందరి జీవితంలో గిఫ్ట్ అండి ఇది. ఇది లేక చాలా మంది నశించిపోతున్నారు. ఉన్నా కూడా మనము చదువుకొని మనము అభివృద్ధి చెందుకోవాలి. సో, అందుకే దేవుణ్ణి అడగాలి విజ్డమ్. నేను జ్ఞానంతో ప్రవర్తించాలి. నేను అజ్ఞానంలాగా ఉండొద్దు. జ్ఞానంతో ఉండాలని మనం దేవుణ్ణి అడగాలి. సో, చూస్తున్నారు కదా! మన చుట్టూ ఎన్విరాన్మెంట్స్ కూడా అలాగే మారిపోతున్నాయి. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును. సో, తన తండ్రికి దుఃఖం. కొంతమంది పిల్లలు చదువుకోరు. చదివినా గూడా సెటిల్ కారు. సెటిల్ అయినా గూడా పెళ్లి చేసుకోరు. పెళ్లి చేసుకున్నా గూడా వాళ్ళు సంపాదించరు. అందుకే బుద్ధిహీనుడగు కుమారుడు. అంటే మన పిల్లల వల్ల గూడా మనకు ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే మనం ప్రేర్ చేసుకోవాలి. అందుకే మీ మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో గుర్తుపెట్టుకోండమ్మా. ఇప్పటి నుంచే వాళ్ళకి మంచి లైఫ్ పార్ట్నర్ రావాలని. ఇప్పటి నుంచే వాళ్ళకి ఎడ్యుకేషన్ అయిపోవాలని. 22 ఇయర్స్ వరకు ఎడ్యుకేషన్ అయిపోవాలి. 24 ఇయర్స్ వరకు ఆడపిల్లలైతే మ్యారేజ్ సెటిల్ కావాలి. అండ్ 26 ఇయర్ వరకు పిల్లలు వచ్చేయాలి. సో, అదే ఒక అబ్బాయికైతే అన్ని 2 ఇయర్స్ ఎక్స్‌టెండ్. అంటే 26 వరకు మ్యారేజ్, 28 వరకు అలా ప్రేర్ చేయండి పిల్లలకు. మంచి లైఫ్ పార్ట్నర్ రావాలని ప్రేర్ చేయండి. మంచి లైఫ్ పార్ట్నర్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా బాగుండాలని ప్రేర్ చేయండి. సో, ప్రేర్ చేయడం మన బాధ్యత. ఇక తర్వాత దేవుడి చిత్తం. మనకు కూడా డెస్టినీ ఉంటుంది కదా! ఎవరొస్తారో తెలియదు. సో, వాళ్ళకు బాగాలేకపోయినా కూడా మనకు ప్రాబ్లమే కదా! సో, బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును. తన్ను కనిన దానిని అట్టివాడు బాధ కలుగజేయును. సో, నీతిమంతులను దండించుట న్యాయము కాదు. అది యథార్థతను బట్టి మంచివారిని హతము చేయుటే. మితముగా మాట్లాడువాడు వాడు తెలివిగలవాడు. సో, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో, ఇది చాలా ఇంపార్టెంట్. మితముగా అంటే తక్కువగా మాట్లాడువాడట, తెలివిగలవాడట. అందుకే ముసలమ్మ ముచ్చట్లు అంటారు చాలా మంది. సో, వాళ్ళకు ఏం పనుండదు. సో, వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు. దానివల్ల ఏమైతుందో తెలుసా అమ్మా? గాసిప్స్ వింటే నేను నిజంగా చెప్తున్నా, ప్రాక్టీస్ చేయండి. గాసిప్స్ వింటే నీ శరీరానికి ఆ ఎనర్జీ తగ్గిపోతది. గాసిప్స్ ఎప్పుడు కూడా వినొద్దు. వాళ్ళు చెప్పే గాసిప్స్ అన్ని కూడా పాయిజన్ చేస్తుంటారు. మనం కూడా గాసిప్స్ రిలీజ్ చేయొద్దు. ఎప్పుడు కూడా కర్సన్ రిలీజ్ చేయొద్దు. సో, మితముగా మాట్లాడువాడు తెలియగలవాడు, శాంత గుణము గలవాడు వివేక గలవాడు. సో, ఇది ఇంపార్టెంట్ అమ్మా. శాంత గుణము. సో, మనందరిలో ఈ గుణము లేదు. నేను 100% రాసిస్తా. తెచ్చుకోవాలి. ఎందుకంటే మనం శాంత గుణం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఉండనియ్యరు కదా! ఏదో ఒక అలజడి లేపుతుంటా అంటారు. అందుకే నేను చెప్తాను కదా! ఇన్నర్ హార్ట్ లో పీస్ అనేది ఉండాలి. అది ఎక్కువ ఆరోగ్యాన్ని ఇస్తది. ఎక్కువ మనశ్శాంతిని ఇస్తది. ఎక్కువ సంతోషాన్ని ఇస్తది. ఇప్పుడు చూడండి, కొంతమంది 80 ఇయర్స్, 90 ఇయర్స్ వచ్చి కొంతమంది వృద్ధులు, మన పురాణ కాల వృద్ధులు ఇప్పటికీ బ్రతికే ఉన్నారు. 80 ఇయర్స్ అయినా కూడా వాళ్ళు బీపీ, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్ ఏ టాబ్లెట్స్ వేసుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళ లోపల గుణం అలా ఉంది. ఎప్పుడైతే గుణము, ఇప్పుడు నీ గుణం అంతా కూడా గర్వముతో ఉన్నది అనుకోండి, ద్వేషంతో ఉన్నదనుకోండి, అది హెల్త్ కి ఎఫెక్ట్ ఇస్తుంది. సో, మన గుణం అంతా కూడా స్టబర్న్ గా ఉన్నది, గర్వంగా ఉన్నది. సో, వాళ్ళకు హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంటది. అంటే వృద్ధాప్యం మీద వచ్చే హెల్త్ ఇష్యూస్ వేరుంటాయి. మళ్ళా వీటి వల్ల వచ్చే హెల్త్ ఇష్యూస్ వేరుంటాయి. అందుకే మితముగా మాట్లాడాలి. అంతే అంటారు కదా, మాట్లాడితే ముత్యాలు రాలుతాయని. సో, అలాగే ఉండాలి. నిజం చెప్తున్నామ్మా. విస్తారమైన మాటలు మాట్లాడడం వల్ల ఏమి రాదు. సో, మనం మాట్లాడితే ఒక పని ఉండాలి. మనం మాట్లాడితే ఒక గోడ కట్టినట్టు ఇట్లా స్ట్రైట్ గా ఉండాలి. మనం మాట్లాడితే కరెక్ట్ నీతిగా ఉండాలి. కుండ బద్దలు కొట్టినట్టు స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండాలి. సో, ఒక మాట్లాడే 10 మాటల కంటే ఒక తెలివితో ఒక్క వర్డ్ రిలీజ్ చేసినా చాలు. ఎందుకంటే దేవుడు అంతే కదండి. మన కష్టాలు ఉన్నప్పుడు 10 మాటలతో మాట్లాడతాడా? లేకపోతే ఒక వర్డ్ ఇస్తాడా మనకు? దేవుడు ఎప్పుడైనా మనకు ఒక వర్డ్ ఇస్తాడు. ఆ వర్డ్ తోటే మనకు ఓదార్పు వస్తుంది. ఆ వర్డ్ తోటే మనకు మనశ్శాంతి వస్తుంది. సో, మనం కూడా అలాగే ఉండాలి. సో, ఇవన్నీ కష్టము. ఇప్పుడు ఏంది బ్రదర్ ఎవరితో మాట్లాడద్దు కూడా అంటాడని అనుకుంటున్నారేమో. సో, ఇదేంటంటే మనం జ్ఞానంతో చేయాలి. ఎంతవరకు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, పక్కింటి విషయాలు, ఆ ఇంటి విషయాలు, ఇక్కడో విషయాలు, ఇవన్నీ వేస్ట్ అమ్మా. ఎందుకు? అది మనశ్శాంతిని కరువు చేస్తుంది. ఎందుకంటే మనిషి ఆల్రెడీ తప్పిపోయాడు. ఇప్పుడు మన పూర్వీకులు చూడండి, 80 ఇయర్స్ వచ్చినా, 90 ఇయర్స్ వచ్చినా కూడా వాళ్ళు వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు, హెల్తీగా ఉన్నారు. ఏదో చనిపోయే ముందు చిన్న హెల్త్ ఇష్యూస్. కానీ ఇప్పుడు 30 సంవత్సరాల నుంచే బీపీ క్యారీ చేస్తున్నారు. 30 సంవత్సరాల నుంచే థైరాయిడ్, కొలెస్ట్రాల్, క్యాన్సర్స్ క్యారీ చేస్తున్నారు. లివర్ ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళు ఇలాగే బ్రతికారు కాబట్టి.
సో ఇప్పుడు మన నేచర్ అంతా మారిపోయింది. కోపం ఎక్కువ పెరిగింది, గర్వం ఎక్కువ పెరిగింది, నేను గ్రేట్ అంటే నేను గ్రేట్ అని పెరిగింది. సో ద్వేషం పెరిగింది, డబ్బు యొక్క విలువ లేకపోతే మనుషుల యొక్క విలువ తగ్గింది, డబ్బు విలువ పెరిగింది, లగ్జరీస్ ఎక్కువైపోయాయి. సో కానీ ఎవరిని టచ్ చేసినా ఎవ్వరం కూడా, నాకు ఇప్పటి వరకు కొన్ని వేల మందికి ప్రార్థన చేశానమ్మా, ఏ ఒక్కరు కూడా నేను సుఖంగా ఉన్నారని నాకు ఇప్పటి వరకు ఎవ్వరు సాక్ష్యం ఇవ్వలేదు. నా దగ్గర ధనం ఉన్నదని సాక్ష్యం ఇచ్చారు, జాబ్ ఉన్నదని సాక్ష్యం ఇచ్చారు, భార్య పిల్లలు ఉన్నారని సాక్ష్యం ఇచ్చారు, అన్ని ఉన్నాయని సాక్ష్యం ఇచ్చారు, కానీ నేను మనశ్శాంతిగా ఉన్నానని ఎవ్వరు కూడా నాకు సాక్ష్యం ఇవ్వలేదు. ఎందుకంటే లేదు కాబట్టి. ఎందుకు లేదు అంటే ఇవన్నీ కూడా పాటించట్లేదు కాబట్టి. సో మనం మనసు మీద చేపెట్టుకొని పడుకోవాలి ఎప్పుడైనా కూడా. ఈరోజు నేను పడుకున్నానంటే నాకు ఏ టెన్షన్ లేదు, ఏ మెంటల్ టెన్షన్, ఏ ఫైనాన్స్ టెన్షన్ ఏం లేదు. ఉన్న దాంట్లో తిని తృప్తి పొందిన అని హృదయపూర్వకంగా పండుకోవాలి. అదే మన వృద్ధాప్యంలో ఇంకో 10 సంవత్సరాలు ఎక్కువగా బ్రతుకుతాము, ఆరోగ్యంగా బ్రతుకుతాము, ఆనందంగా బ్రతుకుతాము. ఆ మూర్ఖత్వాన్ని తగ్గించుకోవాలి ఇప్పటి నుంచే. శాంత గుణము గలవాడు వివేకము గలవాడు. ఒకడు 3 నెలలు మౌనంగా నుండి నేల జ్ఞాని అని ఎంచబడును. సో మనము ఒకటండి, పడ్డవాడు ఎప్పుడు కూడా చెడ్డవాడు కాదు. రాసుకోండి కావాలంటే. ఒకడు మాట అన్నాడు మనల్ని, సో మాట అన్నంత మాత్రాన, మనం మాట పడ్డంత మాత్రాన చెడ్డవాడం కాదు. అన్నవాడు గొప్పవాడు కాదు. ఈ వర్డ్స్ మాత్రం ఈ లైఫ్ లో మర్చిపోద్దు. సో నేను 10 మంది 10 మాటలు అన్నారు, అయినంత మాత్రం నువ్వు చెడ్డవాడివి కానే కాదు. అలానే నువ్వు చెడ్డగా ఉండి మాటలు పడడం కాదు, నువ్వు మంచిగా ఉన్నా కూడా నిన్ను మాటలు అన్నారంటే అది నీ తప్పు కాదు. అందుకే మౌనంగా నేడల అది జ్ఞాని అని ఎంచబడును. అట్టి వాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును. చూసారండి, మనం జ్ఞానంగా ఉండాలంటే మనము మౌనంగా ఉండడమే జ్ఞాన యొక్క లక్షణము. పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును. అందుకే పడ్డవాడు ఎప్పుడు కూడా చెడ్డవాడు కాదు, అన్నవాడు ఎప్పుడు కూడా గొప్పవాడు కాదు. గుర్తు పెట్టుకోండి ఈ 2 విషయాలు లైఫ్ లో ఎప్పుడు మర్చిపోవద్దు. సో మనల్ని ఎంతో మంది ఎన్నో రకాలుగా అంటారు. సో మనం మాట పడ్డాము, సో మాట పడ్డంత మాత్రాన మన కిరీటం ఏం కింద పడదు దేవుడి దృష్టిలో. సో మౌనంగా ఉండిననుకో అది నువ్వు జ్ఞానివి అనిపిస్తుంటావు. అందుకే విస్తారంగా 100 మాటలు మాట్లాడకంటే మాట్లాడకుండా కామ్గా ఉన్నవాడే ఎక్కువ పవర్ఫుల్ అని. సైలెంట్ పీపుల్ ఆర్ మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ ఇన్ ద వరల్డ్. గుర్తు పెట్టుకోండి, సైలెన్స్ పీపుల్ ఆర్ మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ ఇన్ ద వరల్డ్. ఐఎమ్ వెరీ సైలెంట్ గాయ్. నేను చిన్నప్పటి నుంచి మాట్లాడడం తక్కువ, చాలా చాలా తక్కువ. ఇప్పుడు మీకు వాక్యం బోధిస్తున్నా కదా 3 సంవత్సరాల్లో, అంతా కూడా నా జీవిత కాలంలో ఎప్పుడు మాట్లాడలేదండి. డైలీ 24 గంటలు 1 గంట మాట్లాడమే ఎక్కువ. సో most silence people are very rare people. They are powerful people. సో అట్టి వాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడను. సో ఒకరు అన్నారు, వదిలేసేయండి, మనం మౌనంగా ఉంటే అది చాలా మంచిదండి. ఇవన్నీ క్రీస్తు లక్షణాలు. సో వాళ్ళు అన్నారు కదా నా కిరీటం కింద పడుతుందేమో, వాళ్ళు అన్నారు కదా నా స్థాయి తక్కువ అవుతుందేమో, వాళ్ళు అన్నారు కదా నన్ను తక్కువ స్థాయిగా చూస్తారేమో అని అనుకొని తిరిగి అంటుంటారు. మన స్థాయి ఎప్పుడు తగ్గిపోదమ్మా. నువ్వు వాళ్ళు అన్నా కూడా మౌనంగా ఉంటావు చూసారా, దేవుడి దృష్టికి ఆ స్థాయి పెరుగుతుంది, దేవుడి దృష్టికి ఆ స్థాయిలోకి మనం వెళ్తాము. సో మా ఆయుష్కాలము 75 సంవత్సరాలు. చూసారా, కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 10వ వచనం. మన జీవితం చాలా చిన్నదమ్మా. పరలోకంలో మన ఆయుష్ ఎంత ఉంటుంది అంటే లక్షల కోట్ల సంవత్సరాలు, యుగములు ఉంటది. కానీ భూమి మీద మన ఆయుష్ మా అంటే 100 ఉండే ఒకప్పుడు. 100 నుంచి ఇప్పుడు డిస్కౌంట్ వచ్చింది 70 సంవత్సరాలు. ఇప్పుడు అది ఇంకొంచెం డిస్కౌంట్ వచ్చి 50 yearsకి వచ్చేసాము. కొంతమందికి అల్ట్రా డిస్కౌంట్, డబల్ డిస్కౌంట్ వచ్చి 35 yearsకే చనిపోతున్నారు హార్ట్ ప్రాబ్లమ్స్ వల్ల. సో మా ఆయుష్కాలము 70 సంవత్సరములు. అధిక బలమున్న ఎడల, సో అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు. అధిక బలం ఎప్పుడు వస్తుంది? నీ మనస్సులో శాంతి ఉన్నప్పుడు, నీ మనస్సులో దీర్ఘశాంతం ఉన్నప్పుడు, నీ ఇంట్లో పీస్ ఆఫ్ మైండ్ ఉన్నప్పుడు నీకు అధిక బలం ఉంటుంది. ఇప్పుడు ఇంటి గొడవలు కొట్లాటలు ఉన్నాయి అనుకోండి, మనకు ఏమవుతుందండి? మెంటల్ ప్రెషర్స్ పెరుగుతాయి. మెంటల్ ప్రెషర్స్ వల్ల ఆరోగ్యం బాగుంటుందా? డెఫినెట్ గా హెల్త్ కి ఎఫెక్ట్ పడుతుందండి. సో 80 సంవత్సరంలాగును. సో మన ఆయుష్కాలము 70 సంవత్సరాలు. ఒకవేళ నీకు దేవుడు మహాబలం ఇస్తే, ఆరోగ్యం ఇస్తేనట, మనం ఆరోగ్యంగా ఉంటేనట 80 సంవత్సరాలు బతుకుతామట. అయినా నువ్వు వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదము. సో అయినా కూడా ఏమవుతుంది? అదంతా కూడా వేస్ట్ అయిపోతుంటా ఉంటది. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇక ఎన్నో వర్సెస్ ఉన్నాయి. ఇక చాలు, మనకు చాలా వర్సెస్ వచ్చాయి. చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడకము, దుష్కార్యములు చేయి వారిని చూసి మత్సరపడకము. డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. వాళ్ళకు 2 కార్లు ఉన్నాయి, నీకు ఒకటే కారు ఉంది. వాళ్ళకి 10 పట్టు చీరలు ఉన్నాయి, నాకు పట్టు చీర లేదు. వాళ్ళకి సొంత ఇల్లు ఉంది, నాకు. డోంట్ వరీ. ఏది లేకపోయినా దేవుడు నీకు ఏదో ఇచ్చాడు కదా, తృప్తిగా ఉండు చాలు. ఉన్న దాంట్లో తృప్తి. అసంతృప్తి చాలా డేంజర్ అండి. ఇప్పుడు 100 కోట్ల ఆస్తి ఉన్నోడు కూడా వాడు ఇంకో 100 కోట్లు సంపాదించనే ఉంటాడు. 100 కోట్ల ఆస్తి ఉన్నోడు కూడా 100 కోట్ల ఆస్తికి తగ్గట్టుగా
గొడవలు ఉంటాయి, తగ్గట్టుగా సమస్యలు ఉంటాయి. ఇప్పుడు నీ దగ్గర 100 రూపాయలే ఉంది, 100 రూపాయలు తగ్గట్టుగానే నీకు సమస్యలు ఉంటాయి. 100 కోట్ల ఆస్తున్నోడికి 100 కోట్ల ఆస్తి తగ్గట్టుగా సమస్యలు ఉంటాయి. సో 1000 కోట్ల ఆస్తున్నోడికి 1000 కోట్ల ఆస్తి తగ్గట్టుగానే ఉంటాయి. ఏమి లేనోడికి ఏమి లేనట్టుగా ఉంటాయి. సో దేవుడు నీకు ఏదైతే వాళ్ళకిచ్చింది వాళ్ళకున్నది, మనకిచ్చింది మనకున్నది. ఇవన్నీ కూడా మనం ఏం చేసుకోవాలి? మార్చుకోవాలమ్మా, మార్చుకోవాలి. ఏజ్ మీద పడ్డ కొద్దీ చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడకము, దుష్కార్యములు చేయవారిని చూసి మత్సర పడకము. వారు గడ్డి వల్లే త్వరగా ఎండిపోవద్దురు. చూసారా అండి, నువ్వు వాడిని కంపేర్ చేసుకుంటున్నావు, వాడే ఎండిపోయేటట్టు ఉన్నాడు, వాళ్ళే ఎండిపోయేటట్టున్నారు. పచ్చని కూర వల్లే వాడిపోదురు. సో కూర ముక్కలు ఎలా వాడిపోతారో అలా వాడిపోతారు. సో యెహోవా యందు నమ్మిక ఉంచి, సో ఫైనల్ అమ్మ ముగించేస్తున్నాను. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించము. చాలు, దేవుడి మీద నమ్మకం పెట్టుకో. దేవుడితో ఎక్కువసేపు గడపండి. దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి. దేవుడి మీద నమ్మకం పెట్టుకొని మేలు చేయండి. ఎవరికి కీడు చేయకండి. ఎవరు ఒక మాట అన్నా కూడా మౌనంగా నోరు మూసుకొని వచ్చేసేయండి. దేవుడు చూసుకుంటాడు. అది దేశమందు నివసించి సత్యమును అనుసరించము. సో సత్యాన్ని అనుసరించాలి. ఇవే మనందరికీ కూడా రక్షణ, ఇవే మనందరికి కూడా కాపాడుతుంది. సో ఈ రోజుతో ఈ టాపిక్, ఇంకా చాలా ఉన్నాయి వర్సెస్, కానీ సరిపోతుంది మనందరికి కూడా. సో మనము ఇప్పటికి చెప్తున్నాను కదా, దేవుడు ఏమన్నాడు? మన ఏజ్ తగ్గట్టుగా మాట్లాడాలి, ఏజ్కి తగ్గట్టుగా ప్రవర్తించాలి. మన వయసు మీద పడ్డ కొద్దీ మూడు కండిషన్స్ పెట్టాడు దేవుడు. మూడు సూత్రాలు చెప్పాడు. ఏంటిది? వయసు మీద పడ్డ కొద్దీ చూసుకుంటా మాట్లాడాలి, చూసుకుంటా తినాలి, చూసుకుంటా ఖర్చు పెట్టాలి. ఈ మూడు వయసు మీద పడ్డ కొద్దీ చూసుకుంటే ఎందుకు మాట్లాడాలంటే, మనం ఒక పెద్దవాళ్ళం అయిన తర్వాత ఇంకా పిల్ల చేష్టలాగా మాట్లాడొద్దు. సో చూసుకుంటే ఎందుకు తినాలంటే, ఇప్పుడు 20 సంవత్సరాలకు కిలో స్వీట్ తిన్న శరీరానికి ఏం కాదు. 50 సంవత్సరాలు దాటిన తర్వాత కిలో స్వీట్ కాదు, 2 స్వీట్లు తిన్నానే షుగర్ వచ్చేసి ఆరోగ్యం పాడవుతుంది. సో ఏజ్ మారిన కొద్దీ మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా మార్చుకోవాలి. చూసుకుంటా తినాలి. 10 స్వీట్లు తినే దగ్గర 1 స్వీట్ తినాలి. ఒక బాగా ఉప్పు కారం తినే దగ్గర కొంచెం తక్కువ తినాలి. సో ఇలా చూసుకుంటా తినాలి అండ్ చూసుకుంటా ఖర్చు పెట్టాలి. 50 ఏళ్ళకి వచ్చిన తర్వాత అప్పులు చేసి ఇల్లులు కట్టుకోవడం, 50 ఏళ్ళకి వచ్చిన తర్వాత బంగారం కోసం అప్పులు చేసి బంగారం కొనుక్కోవడం వద్దు. ఆ 50 ఏళ్ళ తర్వాత మనకు ఇల్లున్నా లేకపోయినా ఒకటే. ఆ 50 ఏళ్ళ తర్వాత ఆ బంగారం ఉన్నా లేకపోయినా ఒకటే. ఎందుకంటే అది ఆ అప్పులో తీర్చలేక ఆ వృద్ధాప్యంలో వాళ్ళు తిప్పలు పడతారు. అప్పులు ఎప్పుడైనా తీర్చలేకపోతే తిప్పలకు గురి చేస్తాయి. అప్పు చాలా డేంజర్ అండి. అప్పు అయితే చాలా విషయం అండి. ఆ మనసుని పాడు చేస్తుంది, ఆలోచనలను పాడు చేస్తుంది. ఫోకస్ ఉండదు, అప్పులున్న దగ్గర ఫోకస్ ఉండదు, చెండాలం ఉంటది అదంతా కూడా. సో మనమే ఖర్చులు తగ్గించుకుందాము. ఆ ఇల్లు లేకపోతే ఉన్న ఏదో చిన్న ఇల్లులో ఉంటే అయిపోతాయి. నీ దగ్గర ₹1,00,00,000 ఉంది, ఒక 50 లక్షల ఇల్లు కొనుక్కుంటా అంటే కొనుక్కో, తప్పులేదు. కానీ కోటి రూపాయలు అప్పు చేసి ఇల్లు కొనుక్కొని అప్పుల పాలై చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. లోన్లు కట్టలేక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అర్ధాంతరంలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సో 50 ఏళ్ళు వచ్చిన తర్వాత మనం 20,000 30,000 పట్టుచీర అవసరం లేదు, ఉన్న బట్టలతో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతే కదా అండి. ఆ ఏజ్ లో పట్టుకొని తిరగడం ఎందుకు? సరే నీ దగ్గర ₹1,00,000 కొనుక్కో, ప్రాబ్లమే లేదు. లేకుండా కూడా మనం అప్పు తీసుకొని కొనుక్కోవడం కరెక్ట్ కాదు. సో లెస్ ఇన్వెస్ట్మెంట్. ఏజ్ మీద పడ్డ కొద్దీ ఇన్వెస్ట్మెంట్ తగ్గియాలండి. ఏజ్ మీద పడ్డ కొద్దీ ఖర్చులు తగ్గియాలి. ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చిన తర్వాత స్పోర్ట్స్ బైక్ అవసరమా? ఇప్పుడు 20 సంవత్సరాలప్పుడు మనం స్పోర్ట్స్ బైక్ సరే తిరుగుతాం, పిల్లల్ని వేసుకొని ఫ్రెండ్స్ వేసుకొని తిరుగుతాం, అదో సోకుంటది. 50-60 సంవత్సరాలకు స్పోర్ట్స్ బైక్ 1,00,00,000 పెట్టి స్పోర్ట్స్ బైక్ అవసరమా? ఆ స్కూటీయో ఆ లూనానో అది మేలు, ఇంకా ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. సో అంత అవసరం లేదు. సో ఇవన్నీ కూడా జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇంకా కుటుంబంలో ఇంకా చాలా ఉంటాయి. సో ఒకటే, యెహోవా యందు నమ్మిక ఉంచండి, పీస్ ఆఫ్ మైండ్ గా బ్రతకండి, ఉన్న దాంట్లో తృప్తి పొందండి. పిల్లలు కూడా మంచిగా ఉండాలి, వాళ్ళకు కూడా మంచి పెళ్లిళ్ళై మంచిగా ఉండాలని కోరుకోండి. ఎంత సంపాదించావని కాదమ్మా, ఎంత సంతోషంగా ఉన్నావు అన్నదే ముఖ్యము. సో గాడ్ బ్లెస్ యు విత్ దిస్ సెర్మనీ. గాడ్ బ్లెస్ యు. ప్రేయర్ చేసుకుందాం. నజరుడనేసయ్యా, అయ్యా ప్రభువ, మంచి దివ్యమైన వాక్యాలను మాకు అందించావు. ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వాడను నేనే అన్నావు తండ్రి. అయ్యా ముదిమి వచ్చే వరకు కూడా మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మాకు బోధించి మాకు జ్ఞానాన్ని తెలివినిచ్చినందుకు మీకే వందనాలు. అయ్యా ఈ లోకంలో మేము ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు నాయన. మేము ఎంత సంతోషంగా ఉన్నాము, ఎంత ఆనందంగా ఉన్నాము, ఎంత ఆరోగ్యంగా ఉన్నాము, ఎంత తృప్తిగా ఉన్నాము అన్నది ముఖ్యమని మీరు మాకు బయలుపరిచారు. అయ్యా మీరు మాట్లాడిన ఒక్కొక్క మాట మాకు ఒక్కొక్క వరము లాంటిది, ఒక్కొక్క ఫలము లాంటిది.
ఒక్కొక్క ముత్యము బంగారము లాంటిది నాయన. అయ్యా ఇలాంటి మంచి మాటలు మాకు స్కూల్లో కూడా ఎవరు చెప్పలేరు అయ్యా, కాలేజ్లో చెప్పలేరు, తల్లిదండ్రులు కూడా చెప్పలేరు అయ్యా. అయ్యా మీరు మాకు శ్రద్ధ తీసుకొని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వర్స్. ఇలాంటి వర్సులు ఇంకా చాలా ఉన్నాయి తండ్రి. ఇంకా మా అందరం కూడా జ్ఞానంతో ఉండాలి. వయసు మీద పడ్డా కొద్దీ మేము వయసుకు తగ్గట్టుగా మాట్లాడాలి, వయసుకు తగ్గట్టుగా జ్ఞానం తెచ్చుకోవాలి, వయసుకు తగ్గట్టుగా బుద్ధి తెచ్చుకోవాలి, వయసుకు తగ్గట్టుగా మేము ఉండాలి. మా వృద్ధాప్యంలో కూడా అయ్యా మిమ్మల్ని మేము ఒకటే కోరుకుంటున్నాం, మా వృద్ధాప్యంలో కూడా మేము ఎవరిని కూడా చేయి అడగద్దు నాయన. మా వృద్ధాప్యంలో కూడా మాకు ఏదో ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ను దయచేయండి, ఆధారాన్ని దయచేయండి. మా వృద్ధాప్యంలో తుది శ్వాస వరకు కూడా మా కళ్ళు సరిగా పనిచేయాలి, కాళ్ళు సరిగా పనిచేయాలి, శరీర అవయవాలు సరిగా పనిచేయాలి అయ్యా. మేము ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా నిండు నూరేళ్ల ఆయువుతో, నిండు నూరేళ్ల ఆరోగ్యముతో, సంతోషముతో, ఆనందముతో, ధనముతో, ఐశ్వర్యంతో అన్ని విషయాలలో వర్ధిల్లి మా తుది శ్వాస విడిచినలాగా మా అందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మా ఇంట్లో ఎలాంటి గొడవలు కొట్లాటలున్నా తీసివేయనైనా, అల్లర్లున్నా తీసివేయనైనా, మా కుటుంబాలలో శాంతిని దయచేయండి, సమాధానాన్ని దయచేయమని నజరుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 Praise the Lord. ఆమేన్.